మిత్రులారా నమస్కారం. నేను ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో సుడిగాలి పర్యటనలా చేసొచ్చాను. చేసొచ్చిన తర్వాత అక్కడ రాజకీయ పరిణామాల గురించి చాలామందితో మాట్లాడా. 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ప్రభుత్వం ఎట్లా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, మాజీ ముఖ్యమంత్రి ఆయన పట్ల ఎట్లా ఉంది అని అడుగుతూ వచ్చా. అయితే నాకు అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కొద్దిగా సింపతి ఉంది. సరే, నేను చాలామంది తెలుగుదేశం నాయకులతో కూడా మాట్లాడా ఏంటి అని. మామూలు సాధారణ కార్యకర్తలు, సాధారణ స్థాయి వాళ్ళు ఏం చెప్పారంటే, ఒంటరి పోరాటం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఒక చిన్న సింపతి కనిపించింది. సరే, ఆయన పాలన ఎట్లా చేశాడు, వీళ్ళు పాలన ఎట్లా చేస్తున్నారు, నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలో ఉన్నా చేసేది ఏముంది, ఇలాంటి వాటి పట్ల పెద్ద చర్చ అనవసరం. ఎవరు వచ్చినా ఓ భయంకరమైన మార్పులు తెస్తారనే పరిస్థితి లేదు. అంతా ఫ్రీ బీస్ అలవాటు చేశారు, బటన్ నొక్కటాలు అలవాటు చేశారు కాబట్టి. అయితే ఈ నాయకులు ఉన్న రాజకీయ వాతావరణంలో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది చూడటం నాకు ఆసక్తికరంగా అనిపిస్తుంది. అందుకే అందరి వీడియోలు చూస్తుంటాను, వాళ్ళ మూమెంట్స్ గమనిస్తూ ఉంటాను. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో చేస్తున్న ప్రకటనలు, ప్రజల్లోకి చొచ్చుకుపోవటానికి చేస్తున్న కార్యక్రమాలు, రోడ్డు పక్కన ముంజలు తింటున్నారు, ఒకళ్ళ ఇంటికి వెళ్ళి చేపల కూర చేస్తానంటున్నారు, ఇట్లా రకరకాలుగా. ముఖ్యంగా రెడ్ బుక్ రాజ్యాంగం అనే ఒక కొత్త పదాన్ని ఇచ్చి అడావుడి చేసిన చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ గారు ఎట్లా చేస్తున్నారు అనేది కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. నేను ఇప్పుడు నోట్ కూడా చేసుకుంటుంటా కొన్ని పాయింట్స్. ఆ దాంట్లో భాగంగా, ఆ కసరత్తులో భాగంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక ప్రసంగాన్ని విన్న తర్వాత ఈ వీడియో చేయాలి అని అనిపించింది. ఎందుకంటే ఆయన మాటల్లో కొద్దిగా పరిణతి కనిపించింది నాకు. ఒక స్పీచ్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉండాలి అనేవి ఆయన అర్థం చేసుకున్నట్టున్నారు అనిపించింది. సరే, ఆయన స్కూల్స్ ఎట్లా ఉండేవి మనం ఉన్నప్పుడు, మన పాలన ఎట్లుండేది అని చెప్తూ, ఈ 6 గ్యారంటీస్ గురించి కూడా చెప్తూ డ్రామాటిక్గా బాగా చేశారు, బాగా మాట్లాడారు. బాగా మాట్లాడిన తర్వాత ఆయన చివరికి ఈ ప్రభుత్వాన్ని మనం ఎదుర్కోగలము, మళ్ళీ మనం అధికారంలోకి వస్తామని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. అక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు వాళ్ళందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. భరోసా ఇస్తూ చక్కని మాటలు కొన్ని చెప్పారు. ఇప్పటిదాకా చెప్పనివి ఇప్పుడు ఒక ఇన్వాల్వ్ అయ్యి, అంటే పేపర్ చూడకుండా తన మనసు పెట్టి ఆయన మాట్లాడిన అంశాలన్నమాట. ఏం చెప్పారంటే, నేను కార్యకర్తలకి పెద్దపీట వేస్తాను, జగన్ 2.0లో కార్యకర్తలకి ప్రముఖ స్థానం లభిస్తుంది అని. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు అని నేను చెప్పిన వాళ్ళలో ముందున్నాను. ఆయన ఓడిపోవడానికి కారణం ఏంటంటే, సాధారణ కార్యకర్తలని వదిలేసి, నాయకులని వదిలేసి ఒక గ్రామ సచివాలయ వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా వ్యవహారాలు నడిపారు. ఇప్పుడు నేను పోయి ఓటు అడగాలి అని అంటే నేను ప్రజలకు ఏదో ఒక మేలు చేసి ఉండాలి. నాయకులకి ఆ పరిస్థితి లేదు. నువ్వేం చేసావయ్యా, అంతా గ్రామ సచివాలయం వాళ్ళు చూసుకుంటున్నారనే పరిస్థితి అనమాట. అది పెద్ద దెబ్బతీసింది. అదే నేను మధ్యలో గమనించా, కానీ ఆ ప్రభుత్వము వాళ్ళ వ్యూహకర్తలు అది గమనించలేకపోయారు. ఎప్పుడైనా సరే ఎమ్మెల్యే క్యాండిడేట్ లోకల్ నాయకులు ప్రజల్లోకి వెళ్ళి పనులు చేస్తూ ఉంటే వాళ్ళు ఎన్నికల్లో నిలబడితే మంచి ఫలితాలు వస్తాయి. ఒకవేళ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నా. ఈ చిన్న లాజిక్ని ఇప్పుడు తెలుగుదేశం, జనసేన కూడా అది మిస్ అవుతున్నట్టు నాకు కనిపిస్తుంది. పనులన్నీ కూడా అధినాయకుడు కాకుండా, అధినాయకుడు ఏర్పరచుకున్న సిస్టమ్ కాకుండా నాయకులు చేయాలి. వెస్ట్ బెంగాల్లో ఖచ్చితంగా అదే జరిగింది. వెస్ట్ బెంగాల్లో జరిగిన పెద్ద ఇదే, అట్లనే తమిళనాడులో జరిగింది కూడా అంతే. ఏంటంటే అధినాయకుల కుటుంబీకులు, అధినాయకుల మంది మాగదులు చేస్తున్నారని కాదు, లోకల్ లీడర్స్ని, కార్యకర్తలని పట్టించుకున్న వ్యవస్థ ఉండాలి. అది లేకపోతే దెబ్బతింటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అక్కడ దెబ్బతింటారు. చాలా పనులు చేసినప్పటికీ దెబ్బతిన్నారు. కానీ ఇవాళ ఆయన ఒక మంచి భరోసా ఇచ్చారు. జగన్ 2.0లో, అంటే కొత్త రూపు సంతరించుకోబోతున్న జగన్ ప్రభుత్వం వస్తే కార్యకర్తలకి భరోసా ఉంటుంది, కార్యకర్తలకు పెద్దపీట వేస్తామని అంటూనే ఇంకొకటి చెప్పారు. ఏంటంటే, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వీళ్ళ ద్వారానే అమలు చేస్తాము అని. కరెక్ట్.
నాయకులు కార్యకర్తలకి ప్రయారిటీ ఇస్తూ వెళ్తేనే కదా ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే మనుగడ సాధించేది, మరోసారి అధికారంలోకి వచ్చేది. అటు తమిళనాడులో డిఎంకే ప్రభుత్వము దెబ్బతిన్నది అందువల్లనే, బీఆర్ఎస్ ప్రభుత్వం దెబ్బతిన్నది తెలంగాణలో దానివల్లనే, అటుపక్క బెంగాల్లో బీజేపీ దెబ్బతిన్నది దానివల్లనే. పార్టీలో ఉన్న నాయకులకు విలువిచ్చి వాళ్ళ ద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేయిస్తూ పోతున్న ప్రభుత్వాలని ప్రజలు ఆదరించి హక్కును చేర్చుకుంటారు, మరోసారి అధికారం ఇస్తారు. ఈ తత్వం జగన్ గారికి అధికారం పోయిన తర్వాత బోధపడినట్టుంది. ఈ దిశగా జగన్ 2.0లో తాను ఏం చేయబోతున్నానని చాలా చక్కగా ఒక స్పీచ్లో ఉండాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉండి చేసిన ప్రసంగం నాకైతే నచ్చింది. మున్ముందు ఆయన వ్యూహాలు ఎట్లా ఉంటాయో మళ్ళీ చర్చించుకుందాం.